నమస్కారం ప్రజలారా, నా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ఆర్కే విశ్లేషణ, కొత్త పలుకు ఆర్కే విశ్లేషణలో ఆర్కే గారు విశ్లేషణ కూడా ఒకసారి చూద్దాం. మతం చిక్కుల్లో జగన్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రవర్తన ఎలా ఉంది అంటే, క్రిస్టియన్స్ను ఎక్కువ మంది దళితులు క్రిస్టియన్ మతం స్వీకరించారు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే, దళితులు క్రిస్టియన్ మతంలోకి చేర్చితే వాళ్లకు రిజర్వేషన్లు పోతాయని చెప్పడం ఒకటి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న అమరావతి మీద చేస్తున్న విషయం కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బందికరంగా ఉంటాయనేది కూడా తెలుస్తుంది. చూద్దాం ఏం విశ్లేషణ ఉంది, ఏం చూద్దాం. మన దేశంలో హిందూ ముస్లింల మధ్య ఘర్షణలు జరగడం తెలిసిందే. హిందూ క్రైస్తవుల మధ్య ఘర్షణలు జరిగిన ఘటనలు పెద్దగా లేవు. ఆంధ్రప్రదేశ్లో హిందువులు క్రైస్తవుల మధ్య సఖ్యత ఉండేది. జగన్ రెడ్డి రాజకీయ రంగ ప్రవేశం తర్వాత క్రైస్తవులు, ముఖ్యంగా దళిత క్రైస్తవులు ఆయనకు ఓటు బ్యాంకుగా మారారు. అధికారంలో ఉన్నప్పుడు దళిత క్రైస్తవులను జగన్ రెడ్డి తన రాజకీయ ప్రయోజనాల కోసం గరిష్టంగా వాడుకున్నారు. దళిత పాస్టర్లు కూడా జగన్ రెడ్డి తరపున రాజకీయ ప్రచారాలు నిర్వహించేవారు. ఇప్పటికీ జగన్ రెడ్డి పర్యటన సందర్భంగా కొందరు దళిత క్రైస్తవులు హడావుడి ఎక్కువగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పు జగన్ రెడ్డికి అసనిపాతం అయింది. జన్మత దళితులు అయిన వారు క్రైస్తవ మతం స్వీకరిస్తే వెస్సీలుగా హక్కులు ప్రయోజనాలు పొందలేరని సుప్రీంకోర్టు తన తీర్పులో స్పష్టం చేసింది. ఏపీలో ఎక్కువ మంది దళితులు క్రైస్తవ మతం స్వీకరించి ఆచరిస్తున్నారు. అయితే రిజర్వేషన్లతో పాటు సంబంధించిన చట్టాల కింద ఇతర ప్రయోజనాలు పొందేందుకు తాము క్రైస్తవులమని అధికారికంగా ప్రకటించుకోవడం లేదు. శాసన మండలి చైర్మన్ తాను హిందువునేనని నిండు సభ సాక్షిగా ప్రకటించడమే ఇందుకు నిదర్శనం. దళితులు తనను తాము క్రైస్తవులుగా ప్రకటించుకుంటే బీసీలుగా మారిపోతారు. ఆ కోటా కింద వచ్చే రిజర్వేషన్లు పొందుతారు. ఈ కారణంగానే యేసు మాత్రం నిజమైన దేవుడని ప్రకటించుకోవడమే తాము హిందువులమని చెప్పుకుంటూ ఉంటారు. సుప్రీంకోర్టు తీర్పుతో తాము హిందూ మతాన్ని ఆచరిస్తున్నామని రుజువు చేసుకోవాల్సిన ఆగత్యం క్రైస్తవులకు ఏర్పడింది. అంతేకాదు విచ్చలవిడి మత మార్పిడులకు ఈ తీర్పు అడ్డుకట్ట వేసే అవకాశం ఉంది. ఏపీలో కొన్ని వేల మంది పాస్టర్లు ఉన్నారు. వీరిలో అత్యధికులు దళితులే. వీరందరూ ప్రభుత్వం నుంచి ప్రతి నెల పారితోషికం పొందుతున్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ప్రభుత్వం నుంచి పారితోషికం పొందుతున్న వారు దళిత హోదాను కోల్పోతారు. ఈ సమస్యను అధిగమించాలంటే వారు తమ పాస్టర్లు కాము, మాకు ప్రభుత్వ పారితోషికం వద్దు అని ప్రకటించుకోవాలి. దళితులకు లభించే ప్రయోజనాలు ముఖ్యమా, తాము విశ్వసించే యేసు ప్రభు ముఖ్యమా అని తెలుసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. క్రైస్తవ మతాన్ని ఆచరిస్తున్న ఇతర దళితులు కూడా ఇప్పుడు సిక్కుల్లో తప్పవు. రిజర్వేషన్ల కింద ప్రభుత్వ ఉద్యోగాలు పొందుతున్న వారు, ఇదివరకే పొందినవారు, ఎన్నికల్లో దళిత కోటా కింద సీట్లు పొందిన వారు కూడా తాము క్రైస్తవులు కామని రుజువు చేసుకోవాల్సి రావచ్చు. ఫలానా వ్యక్తి క్రైస్తవ మతం ఆచరించినప్పటికీ దళిత కోటా కింద ప్రయోజనాలు పొందుతున్నారని ఎవరైనా సవాలు చేస్తే చిక్కులు తప్పవు. సుప్రీంకోర్టు తీర్పు ప్రభావం అన్ని స్థాయిల్లో ఉంటుంది. ఈ కారణంగా జగన్ మద్దతుదారులు మొండిపిటల వీరంగం చేయలేరు. పరాభవ వారు సంవత్సరం జగన్ రెడ్డికి కలిసి రాదని సిద్ధాంతి ఏ ప్రాతిపదికన చెప్పారో తెలియదు, కానీ జరుగుతున్న పరిణామాలు ఈ దశగా ఉన్నాయి. ఎందుకంటే ఈ ఆర్కే విశ్లేషణలో ఒకటే చెప్పారు, ఏమిరంటే మతం సిక్కుల్లో జగన్ అని. ఎందుకంటే వైసీపీ ఏర్పాటు చేసిన పంచాంగం పఠాన కార్యక్రమంలో పాల్గొన్న సిద్ధాంతి జగన్ రెడ్డికి ఈ ఏడాది గ్రహబలం అనుకూలంగా లేదని చెప్పారు. సదరు సిద్ధాంతి చెప్పిన దాంట్లో నిజం ఎంత ఉందో తెలియదు, కానీ ఆయన చెప్పిన దానికి అనుగుణంగా 2 పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ 2 పరిణామాలు జగన్ రెడ్డికి రాజకీయంగా అంతో ఇంతో నష్టం కలిగించేవే. ఆస్తుల పంపక విషయంలో జగన్ రెడ్డి ఇప్పటి వరకు తన మేనల్లుడు మేనకోడలికి అన్యాయం చేశాడని, ఎప్పటికైనా వారికి న్యాయం చేస్తాడని తల్లిగా ఆశిస్తున్నానని విజయమ్మ తన లేఖలో పేర్కొన్నారు. 2004లో ఎన్నికలు ముగిసిన తర్వాత రాజశేఖర రెడ్డి ఢిల్లీలో సోనియా గాంధీని కలిశారు.
ఆ తర్వాత బొత్స సత్యనారాయణతో మాట్లాడుతూ ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి నేను ముఖ్యమంత్రిని కాలేకపోతే చేసిన అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుందని రాజశేఖర రెడ్డి తన ఆవేదన వెలుబుచ్చారు. అంటే ఇప్పుడు వివాదంలో ఉన్న ఆస్తులు ఏమి అప్పట్లో లేవు. కుటుంబ పరమైన విభేదాలతో వైసీపీ నాయకులు ఏమిటి సంబంధం అన్న శర్మిల ప్రశ్నలతో హేతుబద్ధత ఉంటుంది. గొడవలతో పాటు వివేకానంద రెడ్డి అత్యంతం కూడా జగన్ రెడ్డి నిజ స్వరూపాన్ని ప్రజల ముందుంచారు. అయినా ఇలువలు విశ్వనేత జగన్ రెడ్డి గొప్పలంటేనే ఉంటారు. జన్మత దళితులైన వారు క్రైస్తవ మతం స్వీకరిస్తే ఎస్సీలుగా హక్కులు ప్రయోజనాలు పొందలేరని సుప్రీంకోర్టు తీర్పులో స్పష్టం చేసింది. హిందువులు బౌద్ధులు సిక్కులు మాత్రమే ఎస్సీలుగా హక్కులు పొందుతారని స్పష్టం చేసింది. దళితుల ఆరాధ్య దైవంగా భావించే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బౌద్ధ మతం స్వీకరించడం గమనార్థం. గ్రామాల్లో వైసీపీ తరఫున బలంగా నిలబడే మద్దతిచ్చే దళిత క్రైస్తవులపై రాజకీయ ప్రత్యర్థులు నిఘా పెడతారు. పలాని వాట్ల క్రైస్తవ అనుసరిస్తున్నారని రుజువు చేయగలిగితే వాళ్ళు దళిత ప్రయోజనాలు కోల్పోతారు. ఈ అస్త్రం జగన్ మద్దతుదారులైన దళిత క్రైస్తవుల పాలిట శాపంగా పడింది. ఇదేనండి కొత్త పలుకు ఆర్కే విశ్లేషణలో జగన్ మతం చిక్కల్లో జగన్ అనే శీర్షిక పెట్టారండి. ఈ శీర్షికలో ఉన్న సారాంశాన్ని నేను చదివాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.